పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, ఘనమైన మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభువా, మా ప్రపంచమంతా నాయన ఈ ప్రార్థన సదస్సు దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేశాలన్నిటి కొరకు నా ప్రభువా హింస జరుగుతున్నది, యుద్ధాలు జరుగుతున్నవి నాయన, ఆశ్చర్యాలు జరుగుతున్న శాంతిని స్థాపించమని వేడుకొంటున్నాం. మొదట నా ప్రభువా ప్రార్థన ప్రారంభమైనది జ్ఞాపకం చేసుకుంటున్నాం. బలిపీఠాలు కట్టింది జ్ఞాపకం చేసుకుంటున్నాం. సూర్యచంద్రులను కట్టింది నాయన ఆపు చేసింది జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ ప్రేమ విస్తరించడం ద్వారా అనేకుల సమాధానం కొరకు ప్రార్థించడం మాకు నేర్పించిన మహోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన పాదాలకు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడు యేసునామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రార్థన, ప్రపంచ ప్రార్థన దినోత్సవం. దీంట్లో మరి ప్రార్థన అనేటటువంటి మాట ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అని అంటే, అనేక ప్రార్థన అనేటువంటి మాటకు మనము దేవునితోనూ దేవుడు మనతో మాట్లాడటం. ప్రార్థన అనగా విన్నపం, ప్రార్థన అనగా మొర ఆలకించుట, ప్రార్థన అనగా దేవుడు మనతోనూ మనం దేవునితోనూ మాట్లాడటం. ఇవన్నీ ఇంకా ఎన్నెన్నో ధ్యానించాలంటే అనేక అంశాలు ఉన్నాయి. కానీ ఆదాము ఒక కుమారుని కన్న తర్వాత అవ్వ ఏమన్నదంటే, దేవుని దయ వల్ల నాకు ఒక కుమారుణ్ణి పొంది తిని నేను కన్నాను అని అతిశయిస్తూ ఆనందిస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఆమె ఎంతో ఆనందపడ్డది. కానీ ప్రార్థించినట్టు బైబిల్లో ఆ భాగం లేదు. కానీ మరలా తర్వాత అబ్రహాముకు సేతు పుట్టినప్పుడు సేతు కుమారుడైనటువంటి ఎనోష్ మొట్టమొదట ప్రార్థన చేసినట్టు బైబిల్లో వ్రాయబడ్డది. ఎనోషు ఎంత గొప్పవాడంటే, ఆయన ప్రభువులో జీవించినట్టుగా. ఎనోషు ప్రభువుని ఎరిగాడు, ఎనోషు ప్రభువుని ప్రార్థించాడు, ప్రభువును గుర్తించాడు, ప్రభు యొక్క మాటలను గ్రహించాడు, ప్రభువులో జీవించాడని ఎనోషు ప్రభువుని ఎరిగినట్టుగా ఈ యొక్క బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఒకసారి మనం ఆ భాగం చదువుదాం. ఆదికాండము 4వ అధ్యాయం కదా, 4:26. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టును. అప్పుడు ఏంటట, దేవుని నామముల ప్రార్థన చేసింది ఎనోష్. ఆయన జీవితం ఎలాగంటే ప్రభువులో చక్కగా సాగింది. ఆయన ప్రభువుని ఎరిగినట్టు లేఖనం మనకు చక్కగా మరి నేర్పిస్తున్నది. మనకు ఒక మార్గదర్శిగా ఉన్నటువంటి వాడు. మరి ఆదాము ప్రార్థన చేసినట్టుగా వ్రాయబడలేదు, కానీ ఆదాము దేవుని మాట విన్నాడు. విని ఆదాము ఎలా అయ్యాడంటే అపవాదిలోనికి పోయాడు. అదే పాపం అనగా ఆ పాపానికి ప్రాయశ్చిత్తము ప్రభువుని అడుగుట, దేవుని అడుగుట, దేవునిలో జీవించుటయే మరి ఒక గొప్ప అంశంగా మనకు ఈరోజు మనం ప్రార్థన దినోత్సవంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆదికాండము 13వ అధ్యాయము 4వ వచనం కూడా ఒకసారి చదవండి అమ్మా. తాను మొదట ఎవరు? అబ్రహాము అన్నమాట. అబ్రహాము ఈ ఎనోష్ తర్వాత అబ్రహాము ప్రార్థన చేయడే కాక ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ ప్రార్థన బలిపీఠం, ప్రార్థన వేదిక, ప్రార్థనలో జీవించడానికి ఒక స్వచ్ఛమైన జీవన విధానాన్ని, ఒక బలిపీఠం. చాలాసార్లు మనం ప్రార్థన చేసాం, ప్రభువా నా ప్రార్థన ఒక బలిపీఠం కావాలి, నా ప్రార్థన ఒక మందసం కావాలి, నా ప్రార్థనే ఒక వేదిక కావాలి, నా ప్రార్థనతో ప్రపంచాన్ని జయించాలి అని ప్రభువుని అడుగుతాం. చాలా చక్కటి ఆదరణ కలిగినటువంటి మాటలు, చాలా చక్కని మరి ఆ ఉద్దేశపూర్వకమైనటువంటి అయా యుద్ధాలు మాన్పోయి, భూకంపాలు మాన్పోయి, సూర్యుడు చంద్రుడు చూసావా ఒక క్షణం ముందుకు కానీ ఒక క్షణము వెనుక కానీ రావడం లేదు. మన ప్రార్థనలు ప్రపంచము శాంతించాలని,
బిడ్డల కొరకును, దేశం కొరకును, రాష్ట్రం కొరకును, అంతేకాక క్రైస్తవ సంఘాల కొరకును భూలోకంలో దేవుని యొక్క వాక్యము విస్తరించుట కొరకు ప్రార్థించే వారమై ఉంటున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 20 చూసినట్లయితే నువ్వు చదువు అని. ఆదికాండము 20 చూస్తే ఇది కూడా కాబట్టి మనుషుని భార్య, ఇక్కడ ఒక చాలా విపత్తు జరిగింది. అబ్రహాం భార్య సారా బహు అందగత్తె, అబీమెలెకు రాజు. అయ్యో, ఆ గ్రామస్తులు, ఆ పట్టణస్తులు ఆయన చూసిన వారు ఆమె చాలా సౌందర్యవంతురాలు. అంటే అప్పుడున్నటువంటి రాజుల యొక్క ఆ స్థితి ఎలాంటిదంటే బహుభార్యతత్వం కలిగినటువంటి వారై ఉంటున్నారు. వారు అందగాళ్ళు ఎవరైనా కనబడితే వారు భార్యనిగా చేర్చుకున్నట్టుకు వారికి ఉద్దేశం. అప్పుడు అబ్రహాము అంతకు ముందే భార్యకి చెప్పాడమ్మా, నిన్ను బట్టి నన్ను ఎవరో చంపుదరేమో కానీ మాకు చెల్లెలుగా అని చెప్పు అని చెప్తే అబీమెలెకు రాజు ఆమెను తీసుకుని పోయి దగ్గర పెట్టుకున్నాడు. కానీ దేవుడు అబ్రహాము నీతిపరుడు, అబ్రహాము విశ్వాసి, అబ్రహాము యొక్క సంతానములో నుండి దేవుడు రావాలి, దేవుని కుమారుడు రావాలని దేవుని ప్రణాళిక ఉన్నది. కాబట్టి అబ్రహాము యొక్క భార్యకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఆ స్వప్నమందు ఆయనకి బయలుపరిచాడు అబీమెలెకు రాజు. చదువమ్మా ఆ భాగం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అబ్రహాము భార్యను తిరిగి అప్పగించుము, లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు వర్తిలవు, నీ జీవితంలో నువ్వు ఏమి చేయలేవు, నువ్వు రాజు కావు. గడ్డి మేపేటటువంటి నెబుకద్నెజర్ లాంటి వాళ్ళి గడ్డి మేసాను. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు దేవుని మాట వినటువంటి వాళ్ళు దేవుని యొక్క ఆలోచనను గ్రహించకుంటే, ప్రార్థన అనేటటువంటి ఆలోచన రాకపోతే మన కుటుంబాలు వర్ధిల్లవు. మన కుటుంబంలో నెమ్మది ఉన్నది. మన కుటుంబంలో ఎంత మాత్రము దేవుని యొక్క ఆశ్చర్యాలు, అద్భుతాలు మనం చూడలేము. మన రోగాలు మరి మారిపోవు, మనకు స్వస్థత ఉండదు. మనము దయ్యములు పట్టిన వారిలాగా అపవాది శోధనం జయించలేము, భూలోకాన్ని జయించలేము, వివాదాలు మాన్పివేసుకోలేము. అంతేకాకుండా దేవుణ్ణి మనం చూడలేము. విశ్వాసము సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచదు. విశ్వాసం లేకుండా ఎవరును దేవుణ్ణి చూడలేరు. ఎంత గొప్ప ప్రార్థన, ఎంత గొప్ప విషయాలు. మనం మరొకసారి ఆదికాండము 21 చదువుదాము. అబ్రహాము ఏంటట బెర్షెబాలో ఒక పిచ్చుకల వృక్షము నాటి అక్కడ ఏంటట నిత్య దేవుడైన యెహోవా అంటే ఎల్లప్పుడూ ఉండువాడు, ఎల్లప్పుడూ మనతో ఉండువాడు, మనల్ని నడిపించేవాడు, ఇశ్రాయేలును ఎర్ర సముద్రం దాటించేవాడు, ఆకాశమున మేఘ స్తంభము, ఆయా అగ్నిస్తంభము, ఆయా వెండ తగలకుండా మేఘస్తంభము, చీకటి పడకుండా అగ్నిస్తంభం మనకు వెలుగునిచ్చి ఆకాశమును మన్నాను కురిపించి మనను పోషించిన మహోన్నతుడు ప్రార్థన విన్నటువంటి వాడు. మోషే యొక్క ప్రార్థన చదవమ్మా. యెహోవా పేరట ప్రార్థన చేసెను. అబ్రహాము ఫిలిష్తీయుల దేశంలో ఏంటంట మన దేశం కాని దేశంలో కూడా మన ప్రార్థన అనేక దినములు పారదేశిగా నువ్వు ఉన్న చోట అక్కడికి పోతే అనుకున్నా ఇది నా ఇల్లు కాదు, నా ప్రాంతం, ఇక్కడ ఏం ప్రార్థనలే, బంధువుల దగ్గర పోయి మంచిగా పడుకుందాం అని అనుకుంటావు. కానీ నువ్వు ఉన్న చోట ప్రార్థన, నువ్వు నిలుచున్న చోట ప్రార్థన, నీ ఆలోచనతో ప్రార్థన, నీ ధ్యానంతో ప్రార్థన, నీ పిల్లలతో ప్రార్థన, నీ సంఘంలో ప్రార్థన, నీ సాహసమంతా ప్రార్థన ప్రార్థన ప్రార్థనే. ప్రపంచ దేశంలో యుద్ధముల కొరకు ప్రార్థించాలి, నెమ్మది కొరకు ప్రార్థించాలి, హింస కొరకు ప్రార్థించాలి, హత్యలు అఘాయిత్యాల కొరకు ప్రార్థించాలి, మోసగాళ్ళ కొరకు ప్రార్థించాలి. అంతేకాకుండా
మనం అందరం ఒకే తాటిపై సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థించాలి. దేవుని రాక కొరకు నూతన యెరూషలేము కట్టబడుటకు ప్రార్థించాలి. అంతేకాదు ఈ పరిశుద్ధ గ్రంథం అనేకులకు అందుటకును, వాక్యం భూలోకంలో విస్తరించి భూమి అంచుల మట్టుకు నిండుటకు ప్రార్థించాలి. ఎందుకంటే గొప్ప ప్రార్థన, భూమిని అతలాకుతలం చేసినటువంటి ఒక ప్రార్థన ఉన్నది. ఆ ప్రార్థన మనం చదువుదాం. యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనంలో చక్కని మాట, అద్భుతమైన మాట, ఎప్పుడు కానీ ఎక్కడ కానీ ప్రపంచంలో జరగనటువంటి మాట, జరగనటువంటి ప్రార్థన. చదవమ్మా. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట, దేవుని బిడ్డల ఎదుట అమోరీయులను అప్పగించినటువంటి దినమున ఇశ్రాయేలీయులు నిలుచుండగా యెహోషువ ఏంటంట? దేవునికి ప్రార్థన చేశాడు యెహోషువ. ఏమని చేశాడమ్మా? సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యోనులో ఆగిపో. సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యోనులో ఆగిపో. ఈ యొక్క వెలుతురుంటే వీరు ఆగరు, వీరు యుద్ధాలు చేస్తారు, వీరు ఆగరు, వీరు మోసాలకు పాల్పడతారు. దేవుడు లేడని విర్రవీగుతున్నారు వీరంతా. కానీ ఆయన యొక్క మహత్తరమైనటువంటి ప్రార్థన, ఒక ప్రవక్తగా ప్రార్థన, ఆయన ఎవరు గుర్తించకపోతే ఆయన ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని బిడ్డల కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థన. పరిశుద్ధ దేవుడు మనకు ఒక ప్రార్థన నేర్పించినాడు. ప్రపంచమంతా ఇప్పుడు ఒక దేశంపై ఒక దేశం దండెత్తుతున్నది. అయ్యో ఒక దేశం అనుకుంటే అన్ని దేశాలు కలిగి యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం రావడానికి ప్రారంభమవుతున్నదేమని దేశం అల్లకొలాలం అవుతున్నది. అపవాది వాని కన్నుగుట్టింది. ప్రపంచమంతా శాంతి మండలంగా ఉంటే అయ్యో రాజులందరూ ప్రధానులందరూ కలిసి ఒక్కొక్క దేశం కొరకు అణుబాంబులు ఉన్నాయి మా దగ్గర, అయ్యా ఒకరిపై ఒకరు కాలు దూచున్నారు. కానీ దేవుడు రాకడ ఆసన్నమైంది. ఇది ఒక ముంగుర్తు అనుకో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనతో చేయించడాన్ని, ప్రార్థనతో భూమండలం అంతా నెమ్మదించి శాంతించులాగున మనం గొప్ప ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రార్థన దినము గనక, ప్రపంచ ప్రార్థన దినోత్సవం గనక ప్రజలందరూ కలిసి నడుం కట్టి కన్నీళ్లు కార్చి రోధిస్తూ వేదనల కొరకు, కన్నీళ్ళ కొరకు, కష్టాల కొరకు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు రాకుండా ప్రపంచంలో యవనులు మరి దేవునికి చేయకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా అనేకమైన మద్యం, ధూమం, హెరాయిన్, బ్రౌన్ షుగర్ ఇలాంటి ఎన్నెన్నో మార్గాల్లో తప్పిపోతున్నారు. వారందరి కొరకు మనం కన్నీళ్లు కార్చి ప్రపంచ శాంతి కొరకును, కుటుంబాల శాంతి కొరకును, సంఘం క్షేమం కొరకును, మన భారతదేశము క్షేమం కొరకును, రాజుల కొరకును, ప్రధానుల కొరకును ప్రార్థన చేద్దాం. దేవుడు చిన్న మాటలను దీవించి ఆశీర్వదించను గాక. పరిశుద్ధ దేవ, మీ ఘనమైన మీ పాదాలకు స్తోత్రాలు నాయన. అల్పులం, అయోగ్యులను ఆయా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. మా దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచంలో శాంతిని స్థాపించమని వేడుకొచ్చున్నాం. ప్రభా, సూర్యచంద్రులు ఆపిన ఘనత మీది. ఆయా బలిపీఠం కట్టుటకు మాకు ప్రేరేపణించింది మీది. మా ప్రార్థన ఒక బలిపీఠం గాను సమాధానకర్తవై మమ్మల్ని అందరినీ ఏకతాటిపై సార్వత్రిక సంఘంగా ఏర్పాటు చేసి మా ప్రార్థనలు విని మమ్మల్ని అందరికీ మాకు క్షేమం దయచేసి మమ్మల్ని అందరూ ఒకే తాటిపై నిలుచున్నట్టుకు ప్రార్థించుటకు మీ కృపా కూటమును దయచేసి మాయ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కట్ చేస్తుంది.